జగన్ విద్యా వ్యవస్థని బాగు చేశాడని నాలాంటి వాళ్ళం అందరం భావించాం. ఎందుకంటే నాడు నేడు కిందన తీసుకొచ్చినటువంటి విధానం, స్కూళ్ళల్లో అత్యాధునిక వ్యవస్థలు, అట్లాగే యూనిఫామ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ మరింత జాగ్రత్తలు తీసుకోవడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ క్లియర్ చేయడం దగ్గర నుంచి అన్నీ పూర్తయిపోవాలి. ఓ 50% 60% చేయగలిగాడు. ఇంకా ఉంటే 40% చేసి ఉండేవాడేమో. ఏది బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒకే టెక్స్ట్ బుక్ ఇంగ్లీషు తెలుగులో ఉండేటట్టు, అలాగే ట్యాబ్లు ఇవ్వటం, ఇట్లాంటి. బట్ అదంతా జగన్ తప్పు చేసేసాడు, విద్యా వ్యవస్థ నాశనం చేసేసాడు. ఇప్పుడు నేను వచ్చి అద్భుతం చేస్తానన్నారు లోకేష్ గారు. చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అబ్బాయి, ప్లస్ మంచి విద్యావంతుడు, స్టాన్ఫర్డ్లో చదివి వచ్చినటువంటి వాడు, తన ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫస్ట్ ఇయర్ అయితే ఆశించింది జరగలేదు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేస్తున్నటువంటి అంశం. ఓవరాల్గా ప్రభుత్వ పాఠశాలలో భారీగా తగ్గిపోయారు విద్యార్థులు. 2024లో ప్రభుత్వ స్కూల్లో 37.10 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఈ విద్యా సంవత్సరం 32.46కు పడిపోయారు. కూటమి సర్కార్ ఏడాది పాలనలో 4.6 లక్షల మంది, అంటే దాదాపు 5 లక్షల మంది చదవడం మానేశారు. 4.5 లక్షలే అనుకుందాం, 4 లక్షలే అనుకుందాం, చదవడం మానేశారు, టీసీలు తీసుకుని వెళ్ళారు గవర్నమెంట్ స్కూల్స్లో. కారణాలు ఏంటన్నది అన్వేషించాలి. ఇది ఇవాళ సాక్షి రాసి ఉండొచ్చు, అంకెలతో రాసి ఉండొచ్చు, మొన్నే ఆంధ్రజ్యోతి రాసింది విషయాన్ని.